ఏం మాట్లాడితే ఏం ట్రోల్ చేస్తారో అని. ఎందుకు అంత భయపడ్డారు మీరు? భయం కాదండి, అది భయం కాదు. భయం కన్నా ఐ షుడ్ కాల్ ఇట్ ఆవేదన, అసహ్యం, అలా అలా ఫీల్ చేయించారు. ఓకే. అంటే ఇంతకీ నేను అంత దరిద్రంగా ఏం చేయట్లేదు. నేను జిమ్కి వెళ్తున్నాను, నేను చేసుకుంటున్నాను. నేను చేసే దాంట్లో సగంలో సగం కూడా ఒక్కొక్కడు చేయలేడు. అయినా కూడా ఆ కింద పెడుతున్న కమెంట్స్ ఒక్కొక్కడు, నీకు ఇది అవసరమా, ఇంటి పని చేయొచ్చు. ఇంటి పని చేయడానికి పనోళ్ళు ఉన్నారా బాబు? నాకు ఇంటి పని చేసుకోవడానికి నేను ఎందుకు జిమ్కి వెళ్తాను? నాకు ఇష్టం వచ్చింది నేను చేసుకుంటున్నాను, నా డబ్బులు నేను కట్టుకుంటున్నాను, నాది నేను చేసుకుంటున్నాను. సో ద కైండ్ ఆఫ్, అంటే నేను ఇది చెప్పింది చాలా గౌరవమైన ఒక కమెంట్. ఇంకా అంతకన్నా దరిద్రంగా చాలా కమెంట్స్ పెట్టారు, విచ్ వాజ్ అంటే ఒక్కొక్క పాయింట్లో హర్ట్ఫుల్. అంటే మనం ఎంత అనుకున్నా అవన్నీ నెగిటివిటీ పట్టించుకోకూడదు, అది కాదు ఇది కాదు అన్నా కూడా ముక్కు మొహం తెలియనోడు, ఎవడికి పుట్టాడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, వాడు ఎవడో తెలియదు, వాడు అడ్రస్ లేదు, వాడు మొహం ఫోటో కూడా పెట్టుకోలేదు, వాడు ప్రొఫైల్ ఒక వాడికి ఒక ఫాలోయింగ్ ఉండదు, ఒక వాడు ఇదే ఫాలో మట్టికి ఒక 7,000 మందిని ఫాలో చేస్తాడు, వాళ్ళందరినీ మాక్ చేస్తూ ఉంటాడు అనేది ఈజ్ నాట్ రైట్. అంత దమ్మున్నోడు ఒక ఫోటో పెట్టు, ఒక పేరు పెట్టు, ఒక నంబర్ రాయి చెయ్యి. సో అది కొంచెం హర్ట్ఫుల్. అంటే ఎక్కడ ఏది చూసినా కమెంట్స్ అన్ని నెగటివ్గానే ఉంటున్నాయి. అంటే ఒక ఏజ్ లేదు, ఒక నా పిల్లల వయసు ఉంటారు, ఒక్కడు నా పిల్లల వయసే ఉంటారు. అంటే ఒక తల్లికి మర్యాద లేదా, ఒక అక్కకి మర్యాద లేదా, ఇంట్లో వీళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని ఇంతేనా వీళ్ళు చేసేది, ఒక మర్యాద ఉండదా? సో సమ్వేర్ దట్ ఈస్ బీన్ ట్రిగరింగ్ మీ. కాకపోతే ఒక మాట అనడానికి మనము ఏదో చేసి ఉంటే మనం ఒక మాట అన్నారంటే వింటారు. సో నేను ఐ కుడ్ సే దట్ దిస్ హ్యాస్ ఒక బ్యాక్ ఆఫ్ మైండ్లో ఎక్కడో కొడుతూ ఉండింది. ఇప్పుడు ఒక మెడల్ వచ్చిన తర్వాత నేను మాట్లాడితే ఆ మాటకు వాల్యూ ఉంటుందని నా ఫీలింగ్. చెప్పగలిగిన ఒక స్టేజ్, ఫస్ట్ టైం నేను మీడియాని రిప్రజెంట్ చేస్తున్నాను, అంటే ఫేస్ చేస్తున్నాను. ఆ రోజు నేను ఈ మెడల్ విన్ అయ్యి ఫస్ట్ టైం నేను మీడియాలో రావడం వల్ల, సో దట్ వాజ్ లిటిల్ ఎమోషనల్. ఓకే. అంటే మీకు అలా చికాకు కలిగించే మెసేజ్లు పెట్టారు మీ వీడియోస్ కింద? పెట్టారు కదే మాట్లాడాను. ఓకే. పెట్టారు కదనే కదా మాట్లాడాను నేను. కానీ ఇప్పుడు ఇది బాగా ఒక పెనుబోతంలా మారిపోయింది ప్రగతి గారు. అటు విపరీతమైన ట్రోలింగ్, విపరీతమైన మార్ఫింగ్స్, ఫొటోస్. అంతే అండి. ఎందుకంటే మీరే కాదు, మీరు తర్వాత ఖుష్బు గారు, తర్వాత మంచు ఆమె లక్ష్మి గారు, వీళ్ళందరూ చాలా మంది చాలా గట్టిగా రెస్పాండ్ అయ్యారు. అది ఏం చేయలేమండి. అంటే ఇంకా ఏదో సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక మాట మేము అనడమే కానీ, అవును, దిస్ ఈస్ రియల్లీ గోయింగ్ టు చేంజ్, వీ డోంట్ నో. వీ ఓన్లీ ఫీల్ అలాంటి ఒక వ్యక్తిని ఇంట్లో పెట్టుకుని ఆ ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది ఆలోచించుకుని పోనీ వాడి సావు వాడి చావని అనుకోవాలి అంతే. ఇంకా దానికి మించి వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. లేదు, ధైర్యంగా ఒక నంబర్ పెట్టి ముఖాముఖిగా ఇలా కూర్చుని ఒకసారి మాట్లాడమని నేను ఆన్సర్ చేస్తాను. వాడికి ఉన్న క్వశ్చన్స్ ఏంటేంటి, నాకు ఇది ప్రాబ్లం అని నా ముందు కూర్చుని ఇలా కూర్చుని అడగమనండి, నేను ఆన్సర్ చేస్తాను. అంత ధైర్యం ఉందా వాడికి? లేదు. మనిషి కనిపించడు, ఫోటో ఉండదు, ప్రొఫైల్ ఉండదు, ఇంకెందుకు ఎవరో తెలియదు. మాట్లాడమనండి ఒకసారి. రైట్. మీరు అన్నట్టు దీనికి సెన్సార్షిప్ రావట్లేదు. సమస్య ఏంటంటే సోషల్ మీడియా వీటికి సంథింగ్. కాకపోతే సినిమా అనగానే ఇట్ ఈస్ వెరీ ఈజీ. అంటే ఏంటి, వీళ్ళకి ఫ్యామిలీలు ఉండవా, వీళ్ళకి ఒక తల్లిదండ్రులు ఉండరా, పిల్లలు ఉండరా, ఐ మీన్ రెస్పెక్ట్ ఉండదా? మేము చదువుకున్నాము, వి ఆల్సో కమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్, వి ఆల్సో అరే మాకు ఒక సర్కిల్ ఉంటుంది, మాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఐ మీన్ డూ దే ఈవెన్ రియలైజ్? అరే ఒక ఫర్నిచర్ని చూసినట్టు అసలు పూర్తిగా అంత ఎమోషన్లెస్గా ఉంటారా జనాలు? ఐ మీన్ డూ దే డూ దట్? ఇదే నీ తల్లినో నీ అక్కనో అంటే మీరు ఊరుకుంటారా? అవును.